వీడేంటి పొద్దున్నే గడియారం చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? నేను నిద్ర లేచినట్టు మీకు తెలియాలి కదా! నిద్ర లెగడమే కాదు రెడీ గూడా అయిపోయా. ఈ స్పెక్స్ అండ్ షర్ట్ చూస్తుంటే కొంచెం హడావిడి చేస్తున్నట్టుంది గదా! జాతరకు వెళ్తుంటే ఈ మాత్రం రెడీ అవ్వాలి. అందుకే దిష్టి చుక్క గూడా పెట్టుకున్నా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానని చెప్పలేదు గదా! గంగమ్మ తల్లి 100వ తిరునాళ్ళకైతే మనం వెళ్తున్నాం. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన కాడ నుంచి తిరునాళ్ళయిపోయి ఇంటికి వచ్చేంత వరకు మొత్తం వ్లాగ్ తీసేసా. వీడియో మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. డాన్సులు, ప్రభలు, ఎర్లీ మార్నింగ్ కొండల మధ్యలో సన్‌రైజ్, గంగమ్మ తల్లి గుడి అబ్బో! చాలా దాచాను లోపల. మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్లు ఉంటుంది. ఎందుకంటే వెళ్ళే దారిని కూడా వీడియో తీసా. సరే మీరు నేను బండి మీద మాట్లాడుకుంటూ వెళ్దాం. ఎందుకంటే సైలెంట్‌గా ట్రావెల్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే చిన్నప్పుడు బస్ ఎక్కువ పోసారు. అదంతా ఓకే గానీ ఈ మధ్య వీడియోలు ఎందుకు రావడం లేదో చెప్తా. అసలు నా బీటెక్ లైఫ్ జెట్ స్పీడ్‌లో అయిపోతుంది. నిజం చెప్పాలి అంటే నేను నా ఎంసెట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యి అప్పటిదాకా చూడని హ్యాపీ డేస్ సినిమా అప్పుడే చూసా. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం అలా హైవే మీద ఆగి కొంచెం వాకింగ్ చేసేసి పూజకి కావాల్సిన వస్తువులు కొనడానికైతే వెళ్ళిపోయా. ఏ మాటకి ఆ మాట గైస్. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి అని ఆనందపడే లోపే కొబ్బరికాయ ప్రైజెస్ చూసాక మైండ్ పోయింది. ఎందుకంటే ఆకాశాన్ని అంటేసాయి కొబ్బరికాయలు కూడా. కొంచెం తగ్గించండి అని బేరమాడితే నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మా ఇలా అయితే కుదరదన్నారు. ఈ డైలాగ్ ఇన్‌స్టాగ్రామ్ లోదని చెప్పేసి నాకు చాలా సేపు తర్వాత అర్థమైంది. అలా చాలా సేపు మంచి కొబ్బరికాయలను వెతికి ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే బయలుదేరా. షాప్ కోసం చాలా సేపు తిరిగా. ఎందుకంటే ఇంత పొద్దున్నే ఏ ఫ్రూట్ షాప్ అయితే ఓపెన్ చేయలేదు. చివరికి ఎడారిలో మంచినీళ్ళు దొరికినట్టు ఒక షాప్ అయితే కనపడింది. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని గుడికైతే బయలుదేరా. సరే ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? హ్యాపీ డేస్ సినిమా దగ్గర కదా! అప్పటిదాకా అసలు చూడని ఆ సినిమాని ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాకే చూసా. తర్వాత కాలేజ్‌లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఎంతో వింతగా ఎక్సైట్‌మెంట్‌గా గడిచింది. అంతే ఖతం. ఇక నన్ను హాలిడేస్ తప్ప ఏమీ ఎక్సైట్ చేయలేదు కాలేజ్‌లో. ఏంటి బ్రో అంత మాట అన్నావంటే ఒకటా రెండా ఎన్ని దారుణాలో చెప్తా. నేను మా కాలేజ్‌లో ఏ బ్లాక్ ఎక్కడుందో తెలుసుకునేసరికి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా రొటీన్ స్టోరీ మనందరి లైఫ్‌లో ఉన్నట్లే అసైన్‌మెంట్‌లు, రికార్డులు, ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్, మిడ్డు, సెమ్ము, వాము మధ్య మధ్యలో ఇంకొన్ని వర్క్స్ ఇలా చాలా ఉంటాయి 4-5 మంత్స్‌లోనే. మళ్ళీ రిపీట్. అందుకే టైం కుదరట్లేదు. నాకు టైం కొంచెమున్నా నేను వీడియో పోస్ట్ చేస్తానని మీకు తెలుసు కదా! నా లైఫ్‌లో జరిగే కొన్ని విషయాన్ని డాక్యుమెంటరీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చెప్పడం మర్చిపోయా. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మన ఛానల్ 150 మంది సబ్స్క్రైబర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్న కొండైతే ఎక్కుతాను. నిజంగానే ఎక్కుతాను. డౌట్‌గా చూడబాకండి. సో, ఆ అడ్వెంచర్ నా చేత చేపిచ్చాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ పొలాలు, కొండలు చూస్తుంటే నాకైతే ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ దూరంగా ఒక డైనింగ్ టేబుల్ ఏసుకొని ప్రశాంతంగా డిన్నర్ చేస్తా అలా చంద్రుడిని చూస్తుంటే ఎంత బావుంటుంది గదా! ఎందుకలా నవ్వుతారు? ఏదో చిన్న పిల్లోడిని చిన్న చిన్న ఆశలు. నేనిందాక మీకు సన్‌రైజ్ చూపిస్తానన్నాను గదా! నేను ఎంతో వెతికి చూసి సూర్యుడు ఎప్పుడొస్తాడని జెప్పి ఆఖరికి క్యాప్చర్ అయితే చేసేసాను కొండల మధ్యలో ఉన్న సూర్యుడిని. ఇదిగో చూసేయండి. ఇదిగోండి సూర్యోదయం ఎంత ప్రశాంతంగా ఉందో అలా హిల్స్ మధ్యలో నుంచి సూర్యుడు వస్తుంటే ఇక సన్‌రైజ్‌ని ఎంజాయ్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళబోయే ముందు మీకో విషయం చెప్పాలి. ఇటు సైడ్ నైట్ పూట అయితే అస్సలు ట్రావెల్ చేయబాకండి. నేనెందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం అడవి ప్రాంతం. అడవి పందులు అవన్నీ ఎక్కువుంటాయి. అటు ఇటు తిరుగుతా ఉంటాయి రోడ్డుకి. ఒక్కోసారి బండిని కూడా గుద్దేస్తాయి. మెయిన్ అయితే ఈ జంతువుల భయం ఒకటే. ఒకప్పుడు దొంగల భయం ఉండేది అని అనేవాళ్ళు గానీ, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే లేదు. అదంతా ఓకే గానీ మీరైతే సన్‌రైజ్ ఎంజాయ్ చేసేసారుగా. మనమైతే టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. ఆ డెకరేషను, లైటింగ్ మాత్రం వేరే లెవెల్‌లో చేశారు. ఎంతైనా 100వ తిరునాళ్ళు గదా! నాకు తెలిసి ఉన్న తిరునాళ్ళన్నిట్లో గుంటి గంగమ్మ తల్లి తిరునాళ్ళే చాలా పెద్ద తిరునాళ్ళని విన్నాను. ఇక టెంపుల్ లోపలికి వెళ్ళబోయే ముందు మనం కాళ్ళు కడుక్కొనైతే లోపలికైతే బయలుదేరదాం. ఆ బ్యాగ్ ఏంది అని చూస్తున్నారా? అందులోనే కొన్ని అమూల్యమైన వస్తువులున్నాయి. వాటి గురించి నేను తర్వాత చెప్తా. ముందు టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా. గజస్తంభం డెకరేషనే చూడండి. బంతి పూలతోటి అండ్ డెకరేషన్ ఐటెమ్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారు. అండ్ అమ్మవారి అలంకారం కూడా అంతే అందంగా చేశారు. నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఒకటే అనుకున్నా. ఈ సంవత్సరం మంచి జరగాలి. మొత్తం మంచిగానే ఉండాలని చెప్పేసి. మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే గంగమ్మ తల్లి అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి అయితే అంటారు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. ఇంక పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళిపోయా. శివాలయం కూడా మొత్తం చూపిస్తా. విచిత్రం ఏంటంటే అక్కడ మనకి ఒక కోతి అయితే పరిచయం అయింది. ఆ కోతి నాతో ఆడుకుంది. ఇంకా నయం నా ఫోన్ తీసుకొని అయితే పరిగెత్తలేదు. ఓసారి ఏం జరిగిందంటే మహానందిలో మా ఫ్రెండ్ చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయిందనమాట. అప్పుడు వాడి ఫేస్ చూడాలి. అటు కోతెనక పరిగెత్తలేక ఆ చిప్స్ ప్యాకెట్ పోతుంటే చూడలేక ఇంకేం చేస్తాం చిన్నపిల్లలం కదా చూస్తా ఉన్నాం ఆ కోతిని. ఈ విషయం నా 8థ్ క్లాస్‌లో అయితే జరిగింది. సరే మనం టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాం. ఫస్ట్ ఆ విఘ్నేశ్వరుని దర్శించుకొని తర్వాత ఆ శివుని దర్శించుకోవడానికైతే వెళ్దాం. ఇదిగోండి ఇదే శివాలయం. ఫస్ట్ దర్శనం మనకే అయింది. వెంటనే ఆ విఘ్నేశ్వరుని దర్శించుకొని ఏ విఘ్నాలు లేకుండా చూడమని దండం పెట్టుకొని చిన్న చిన్న కోరికలంటే ఏం లేదు ఫ్రెండ్స్. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి తొందరగా అండ్ ఇంట్లో పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న
కోరికలు అయితే ఆ పరమేశ్వరుని అయితే అడిగేసాం. ఖచ్చితంగా బోలా శంకరుడు మన కోరికలు నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. మనకున్న చిన్న చిన్న కోరికలు కోరుకొని టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళిపోయాం. టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక అమేజింగ్ థింగ్ జరిగింది. ఏంటంటే ఒక కోతి ఇంకో కోతితో మాట్లాడింది. ఇంకో కోతి ఎవరో కదా, అది నేనే. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వెళ్ళిపోదాం. మనం పొద్దున్నే వచ్చాం కాబట్టి మనకు కాంపిటీషన్ అయితే ఎవరు లేరు. కాంపిటీషన్ అంటే ఏం లేదు, మనం నడవడానికి కూడా ప్లేస్ లేకుండా చుట్టూరు వచ్చేస్తారు జనాలు. బట్ ఇప్పుడు చూడండి, మనం మార్నింగే వచ్చాం కాబట్టి టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగుందో. మనం సన్ రైజ్ కూడా ఎంజాయ్ చేసేసాము ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేసేయడానికి సన్ రైజ్ అయితే క్యాప్చర్ అయితే చేసేసాను. మీకు కోతిని చూపిస్తానని చెప్పాను కదా ఇందాక, ఆ కోతి అయితే ఇదిగోండి మీకు కనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి, జూమ్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు ఉంటే కోతేశాలు అయితే చాలా అయితే వేసేసేవాళ్ళం మనందరం కలిసి. అక్కడున్న కోతికి ఏం తెలియక దిక్కులు చూస్తా ఉంది కదా, అదే కొంచెం సేపు ఆగిన తర్వాత నా వైపు అయితే పరిగెత్తింది. మనమేమో తక్కువ, మనం కూడా పరిగెత్తాం స్పీడ్ గా దానికి దొరకకుండా. అప్పుడైతే వీడియో అయితే తీయలేకపోయాయి, ఏమనుకోవాకండి. మీరైతే ఏమి అనుకోరని నాకు తెలుసు, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదంతా పక్కన పెడితే మనకి ఆర్కియాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ కదా, సో గుడి చుట్టూ ఉన్న శిల్పాలన్నీ అయితే చూసేసా. చూడండి, ఇక్కడైతే భక్త కన్నప్ప శిల్పం ఎంత బాగా చెక్కారో. భక్త కన్నప్ప స్టోరీ మీకు తెలుసా? ఒకప్పుడు యమధర్మల రాజుల వారు భక్త కన్నప్పని అయితే చంపడానికి అయితే వస్తారు. మన భక్త కన్నప్ప శివభక్తుడు కాబట్టి శివుని పట్టుకొని అయితే నన్ను చంపొద్దు అని అంటే, అప్పుడు మన భక్త కన్నప్ప యొక్క భక్తిని మెచ్చి త్రిశూలం తీసేసి భక్త కన్నప్పని అయితే కాపాడతాడు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద స్టోరీలు అయితే ఉన్నాయి తెలుసా భక్త కన్నప్ప లాంటి స్టోరీలు అయితే చాలా అయితే ఉన్నాయి. నాకు మైథాలజీ మీద కొంచెం అయితే గ్రిప్ అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి కింద కామెంట్ బాక్స్ లో. నేనైతే ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పూజ అయితే అయిపోయింది, మనం ఇంటికి అయితే వచ్చేసాం. చూడండి, చుట్టూరు పొలాలు, చాలా ప్రశాంతంగా ఉంది కదా వాతావరణం. చిన్నప్పటి నుంచి నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. బట్ మనం ఒక్కళ్ళమే అనుకుంటే సరిపోదు కదా, సో ఇంకా అలా ఇంజనీరింగ్ అయితే చేస్తున్నా. బట్ ఫ్యూచర్ లో అవకాశం ఉంటే ఖచ్చితంగా అయితే అగ్రికల్చర్ అయితే చేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఏంది బ్రో ఈ కాలంలో అగ్రికల్చర్ ఎవరు చేస్తారని అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, ఈ కాలంలో కూడా అగ్రికల్చర్ ఫ్యాషన్ తో చేసే వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారు. అదంతా పక్కన పెట్టేస్తే కొంతసేపు చిల్ అయిపోయి వాటర్ తీసుకొని రావడానికి అయితే వెళ్ళిపోయాం. వాటర్ దగ్గర అయితే సిస్టమ్ అయితే చాలా అప్డేట్ అయిపోయింది పల్లెటూరులో కూడా. అదేంటంటే మనం ఫోన్ కి రీఛార్జ్ చేసినట్టు దానికి రీఛార్జ్ చేస్తే అమౌంట్ ఆటోమేటిక్ గా కట్ అయిపోద్ది మనం ఎప్పుడైతే వాటర్ అయితే తీసుకుంటామో. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఇదిగోండి వచ్చేసాం మనం ఇక్కడికి. నేను వాటర్ తీసేది కూడా వీడియో తీస్తుంటే మా తమ్ముడు రియాక్షన్ చూడాలి. వాడైతే నవ్వుతానే ఉన్నాడు. నాకేదో పెద్ద యూట్యూబ్ ఛానల్ నుండి నేను చాలా పెద్ద ఫేమస్ అనుకుంటున్నాడు. అదే అంత సీన్ లేదురా మనకి అని చెప్తాను, అనకుండా హాయ్ చెప్తాను అంటున్నాడు. నమస్తే. అసలు మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏంది? జాతర చూడడానికి. సో ఇంకా జాతర పనులు అయితే ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఇన్విజిలేటర్ వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్ ని చెక్ చేసినట్టు ప్రతి ప్రభను అయితే మనం చెక్ చేసేసాము. మీకు గుర్తుందా, నేను పొద్దున్న చెప్పాను కదా జనాలు చాలా మంది అయితే వస్తారని చెప్పేసి. ఇంకా టైం 4 కూడా కాలేదు, చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారో. ఇంకా ఒక్కొక్క ప్రభ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇదిగోండి ఇదే వైసీపీ ప్రభ. ఒకప్పుడైతే ప్రభలన్నీ తాటాకులతో కట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది కదా. చెక్కలు తీసుకొచ్చి లైటింగ్ వేసి 10 నిమిషాల ప్రభ అయిపోయింది అంటున్నారు. ఇంకా అటు సైడ్ నుంచి టీడీపీ ప్రభ దగ్గరికి అయితే వచ్చేసాం. టీడీపీ ప్రభ చూడండి, టీడీపీ జెండా పెట్టేశారు. ఇక్కడ మొత్తం 100కి పైగా మైకులు పెట్టారంట. నైట్ పూట చెవులు దద్దరిల్లిపోవడానికి. ఏంది వీడియో అడ్డంగా కాకుండా నీలుగా వచ్చేసింది అనుకుంటున్నారా? నైట్ పూట వీడియో తీసింది మనం కాదు, ఎందుకంటే నా ఫోన్ తీసుకొస్తే ఎక్కడ ఈ జనాలలో కొట్టేస్తారేమోనని చెప్పి మన ఫోన్ అయితే ఇంటి దగ్గర భద్రంగా అయితే పెట్టేసి వచ్చాం. ఇంకా కాళ్ళు నొప్పులు పుట్టేదాకా అటు ఇటు తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టేదాకా పొద్దున్న దాకా తిరుగుతానే ఉన్నాము అక్కడ. ఒకప్పుడైతే 11, 12 ప్రభలు పెట్టేవాళ్ళంట. బట్ ఇది మొత్తం ఆర్గనైజ్ చేయడానికి ఎంత ఖర్చు అయ్యునిద్దో కదా. ప్రభలు, డాన్సులు, ఎగ్జిబిషన్ మొత్తం కలిపి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ చేయండి. ఆలోపు మీకు వైసీపీ, టీడీపీ ప్రభలు అయితే చూపిస్తా. అక్కడికి వెళ్ళడానికి అరగంట పట్టేటట్టుంది. చూడండి జనం ఎంతమంది అయితే ఉన్నారో. ఇంకా అలా తొక్కిసలాడుకుంటా లైటింగ్ వేసిన ప్రభలు అయితే ఎలా ఉంటాయో చూడడానికి అయితే వచ్చేసాం. అసలు ఎంత ఎనర్జీ రా బాబు, నైట్ మొత్తం డాన్స్ వేస్తున్నా కూడా అంత ఎనర్జెటిక్ గా ఉంటారు. అసలు ఒక చిన్న పిల్ల అయితే జిమ్నాస్టిక్స్ అయితే చేసింది, అసలు పాటకి సంబంధం లేకుండా. వీళ్ళు ఒక్క తిరణాలే కాదు, ఎస్టర్డే అండ్ బిఫోర్ ఎస్టర్డే ఇలా జార్లపాలెం, సింగరాయకొండ అండ్ రామతీర్థం ఇలాంటి తిరణాలలో అయితే వీళ్ళైతే పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఫుల్ బిజీ ఉంటారు వీళ్ళంతా, ఈ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఈ తిరణాల టైంలో. మీకు తిరణాలన్నిట్లో ఏ తిరణాలు అంటే ఇష్టం? అంటే చాలా తిరణాలు జరుగుతూ ఉంటాయి కదా, నాకు తెలిసి అయితే 2-3 తిరణాలే. ఏంటి? రామతీర్థం, జాలపాలెం, సింగరాయకొండ అండ్ గుంటిగంగమ్మ తల్లి. మీకు ఇంకేమన్నా తిరణాలు ఇష్టమా? కామెంట్ అయితే చేసేసేయండి. అలా కొంతసేపు డాన్సులు చూసిన తర్వాత నేనైతే ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళిపోయా. ఎగ్జిబిషన్ లో బ్రేక్ డాన్స్ అయితే ఎక్కాను. బ్రేక్ డాన్స్ అంటే 4 కప్స్ లాగా ఉంది కదా అది. కొన్ని బొమ్మలు కూడా కొనుక్కుందాం అనుకున్నా కానీ బట్ రేట్లు అయితే చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ మనం అయితే కొనలేదు. చూడండి, చూస్తా ఉండగానే తెల్లారిపోయింది. వచ్చిన జనాలంతా చెరుకులు, బొమ్మలు కొనుక్కొని అయితే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నారు. నేను కూడా ఇంటికి
వెళ్ళాలి. నాకేమో ఈరోజు అయితే కాలేజ్ అయితే ఉంది. కానీ మీకోసం మీకందరికీ గంగమ్మ తల్లి జాతర చూపిద్దాం అని చెప్పేసి ఎంతో డెడికేషన్‌గా వీడియో అయితే తీస్తున్నా. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరిని ఎంటర్‌టైన్ చేసునిద్ది. చాలా నవ్వుకొని ఉంటారైతే నేనైతే అనుకుంటున్నాను. మీరు నవ్వుకుంటే అదే చాలు. కాలేజ్ పోతే పోయింది. ఒక్కరోజే గదా! అసలే నాకు అటెండెన్స్ 50 ఉంది. ఇంకొక నెల రోజులు కాలేజ్‌కెళ్ళానంటే అది 75కి వచ్చేసిద్ది. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. అసలు గంగమ్మ తల్లి జాతరే కాదు. ఇంకో 2 వీడియోలు తీద్దామని అయితే ఇక్కడికొచ్చాను. ఆ 2 వీడియోలు ఏంటి అంటే పొలం దగ్గర చేసే విన్యాసాలు అండ్ మీకిందాక ఒక కొండ చూపించాను కదా! ఆ కొండ దగ్గర కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను కొండెక్కి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఒక్క వీడియోనే తీసా. కానీ రాబోయే రోజుల్లో వీడియోల మీద వీడియోలు, వీడియోల మీద వీడియోలు వస్తానే ఉంటాయి. ఏంటి మీరు నమ్మట్లేదా? ఖచ్చితంగా తీస్తాను. మీ సపోర్టే ఉండాలే గానీ వారానికో వీడియో కాదు రోజుకో వీడియో పెడతా. ఇక్కడ తెల్లార్లు ఉన్న తర్వాత ఈళ్ళందరూ అయితే సర్దేసుకుంటున్నారు ఇంటికెళ్ళడానికి. ఎందుకంటే యెస్టర్‌డే వచ్చారు. ఇప్పుడు మొత్తం ఉన్నారు గదా! అందుకని చెప్పేసేసి అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూడండి మొత్తం ఎంత పొల్యూట్ చేసేసారో సాయిల్‌ని. మొత్తం చెత్తేసేసారు. ఇంకా అది గాలొచ్చి ఎగిరిపోవడం తప్పితే అక్కడైతే క్లీన్ చేసేదైతే ఏముండదు నాకు తెలిసి. అదంతా ఓకే గానీ మధ్యాహ్నం నుంచి నాకైతే ఎగ్జామ్ ఉంది. నేను చెప్పడం మర్చిపోయా. సో, ఆ ఎగ్జామ్ రాయడానికైతే మనం ఎళ్ళిపోవాలి. ఒకటా రెండా ఒక్క ఎగ్జామ్ రాయడానికి 70 కిలోమీటర్లెళ్ళాలి. ఇప్పటికే నైట్ మొత్తం తిరిగి ఫుల్ అలసిపోయి ఉన్నా. ఇంకా ఎళ్లి ఎగ్జామ్‌కి ఒక 10 నిమిషాలు చూసుకొని ఎగ్జామ్ అయితే రాసేసేయాలి మనం. మనకి ఎగ్జామ్ ఉన్నట్టే చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ పనులుంటాయి గదా! ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికైతే ఇంటికైతే బయలుదేరిపోయారు. ఆ ఎళ్ళేటప్పుడు ఇక్కడ బొమ్మలెందుకు తీసుకుంటున్నారంటే నైట్ పూట కంటే ఇప్పుడు ప్రైజెస్ తక్కువుంటాయని చెప్పి బొమ్మలైతే తీసుకుంటారు. బొమ్మలు తీసుకున్నా తీసుకోపోయినా ప్రతి ఒక్క ఆనవాయితీ ఏందంటే వచ్చిన వాళ్ళు చెరుకులైతే తీసుకొనెళ్తారు. ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తింటారు కాబట్టి. ఇక చెరుకు గడలు కొట్టి తీసేయంగా మిగిలిన ఈ గడ్డిని బర్రెలైతే తింటాయి. మీరు కూడా తిరణాలకొచ్చినప్పుడు చెరుకులయి తీసుకెళ్తారో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఫుల్‌గా అయితే నవ్వేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో ఇంకా రాబోతున్నాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేసేసేయండి. ఉంటా. బై. లవ్ యూ ఆల్.